ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ప్రభువుని దృష్టిలో ఉంచుకొని ప్రభుతో అంటున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అని. అంతే కదా, ఆయన గనక మన బాధ దృష్టిస్తే చాలా సులువుగా బాధ నుంచి విడుదలిస్తాడు. ఎంత సంతోషమో కదా. మరి సహోదరి సహోదరుడా, నీవైతే ఎలాంటి వ్యక్తివి? నీవైతే ఈరోజు ఏ విషయంలో బాధపడుతుంటే అసలు ఎందుకు బాధపడుతున్నావు? మరి ఎవరికి నీ బాధని చెప్పాలని అనుకుంటున్నావు? నీ బాధని నీ ప్రభువు వింటాడు అని భరోసా ఉందా? ఆయనకి చెప్పగలుగుతున్నావా నువ్వు నీ బాధని? ఆయన నీ బాధని దృష్టిస్తాడు, గుర్తిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు అన్న భరోసా నీలో ఉందా? మరి నీ బాధ నివారణకై ఆయన మీద నీవు ఆధారపడాలని నీకు తెలుస్తుందా? ఎన్ని ప్రశ్నలు నీ ముందున్నాయి. మరి సమాధానం ఏంటి? మనుషుల దగ్గరికి వెళ్ళి నీవు ఎంత నీ బాధను చెప్పుకున్నా నీకు ఉపశమనం దొరకదు. కానీ నీ ప్రభు దగ్గర మాత్రమే నీకు ఉపశమనం దొరుకుతుంది. ఆయన మాత్రమే నీ బాధను తీసివేయగల సమర్థుడు. 100% నీ బాధ నుంచి నీకు విడుదల కావాలంటే ఆయన మీద మాత్రమే ఆధారపడు. అందుకు ఆయన మాత్రమే సమర్థుడు. అయితే ఆయన మీద నీకు నమ్మిక ఉంచితేనే నీకు విజయం దొరుకుతుంది. ఈ విషయం నువ్వు మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావయ్యా, నాకు నెమ్మదిచ్చావు అని నీవు కూడా కీర్తనకారుడి వలె చెప్పగలగాలి. నీ అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నా, నీ ఆర్థిక ఇబ్బందిని బట్టి కృంగిపోయినా, కుటుంబంలో ఉన్న సమస్యల తీవ్రత ఎక్కువైనా, ఆత్మీయ జీవితం సరిగ్గా లేదని బాధపడుతున్నా, నీ వ్యసనం నుంచి విడుదల కావాలని నువ్వు కోరుకుంటున్నా, ఇటువంటి ఏ బాధలు నువ్వున్నా నీ బాధను ఆయన దృష్టించి ఆ బాధను నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. బహుధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. ఎటువంటి బాధ అయినా సరే ఆయన మాత్రమే తీర్చగలడు. ఆమెన్.